అందరికీ నమస్కారం. వినేవాళ్ళు ఉన్నప్పుడు, నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు ఆకాశాన్ని పైన పెట్టింది, భూమిని కింద పెట్టింది నేనే అని చెప్పొచ్చు. ఈ లోకాన్ని క్రియేట్ చేసింది, ఈ లోకాన్ని నడిపిస్తుంది నేనే అని చెప్పొచ్చు. పైన సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేసింది కూడా నేనే అని చెప్పొచ్చు. నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు, వినేవాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా చెప్పొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో ఏ మంచి జరిగినా సరే ఆ మంచిని తన ఖాతాలో వేసుకోవటానికి తాపత్రయపడే వాళ్ళని కొద్దిమందిని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడండి. భారత్ పాక్ యుద్ధం ఆగిపోతే అది నా వల్లే అంటాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే అది నా వల్లే అంటాడు. ఏది జరిగినా మంచి అది తన ఖాతాలో వేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ రియాలిటీలో అది కనపడిద్దా? ట్రంప్ చెప్పే అబద్ధాలని క్లియర్గా కనపడుతూనే ఉంటుంది. సరే అదొక పక్క. మళ్ళీ కేఏ పాల్ ఉంటాడు మనకాడ. కేఏ పాల్ ఎక్కడ ఏం జరిగినా సరే, ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిందనుకోండి, నేనే ఆపాను, ఇరాన్ వాళ్ళతోనూ ఇజ్రాయెల్తోనూ వాళ్ళతోనూ అమెరికా వాళ్ళతో నేనే మాట్లాడాను అని చెప్తా ఉంటాడు. సరే ఆయన కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ ఉంటాడు మళ్ళీ. కానీ కేఏ పాల్ చెప్పేయన్నీ కొన్ని కామెడీ విషయాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ చూడండి సాక్షి పేపర్. నిజానికి ఇలా సాక్షి పేపర్ 18వ పుట్టినరోజు జరుపుకుంటుంది. సో మనం సాక్షి పేపర్ని ఏమనొద్దు. కాకపోతే ఆ సాక్షి పేపర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లోని వాస్తవాల వరకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్రెడిట్ దోపిడీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైనప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, దాన్ని చంద్రబాబు నాయుడు గారు తన క్రెడిట్లో వేసుకుంటున్నారని మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారట, దాన్ని చంద్రబాబు నాయుడు గారు తన క్రెడిట్ కింద వేసుకుంటున్నారట. రియాలిటీ ఏంది? రియాలిటీ ఏంది అంటే ఇవాళ పేపర్లో కూడా రాశారు, సాక్షి పేపర్లో. 2022 మే 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మిట్టల్ గారిని కలిశారు. ఆ ఫోటోలు కూడా వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నారు. మిట్టల్ని కలిశారు కాబట్టి ఆ రోజే ఒప్పందం జరిగింది, ఆ రోజే టాక్స్ అయ్యాయి, అవి ఇవాళ గ్రౌండింగ్ అవుతున్నాయి అన్నట్టు వైసీపీ ప్రచారం చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిట్టల్ని కలిసిన మాట వాస్తవం. ఆ రోజు జరిగిన ఒప్పందం ఏంటి అంటే 1,000 కోట్ల ఒప్పందం. ఎస్ఆర్ స్టీల్ ఏదో దాని విస్తరణ పనుల కోసం 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు మిట్టల్ వాళ్ళు అంగీకారం చెప్పారు. అంగీకారం చెప్పడమే కాదు, ఓపెన్గా ట్విట్టర్లో కూడా ప్రకటించారు. అంటే మిట్టల్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయింది నిజం, మిట్టల్ వాళ్ళు 1000 కోట్లకి అంగీకారం చెప్పింది నిజం. దాన్ని వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో కూడా చెప్పుకున్నారు. ఆ ట్విట్టర్లో కూడా ఉంటుంది, మీకు కావాలంటే వెళ్ళి చూడండి. అయితే దానికి ఇవాళ ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టుకి సంబంధం లేదు. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్ట్ అనేది స్టీల్ ఉత్పత్తి కేంద్రం డైరెక్ట్ ప్రాజెక్ట్ పెడుతున్నారు 1,35,000 కోట్లతోటి. 1,35,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? 1000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? చివరికి ఆ 1000 కోట్ల పెట్టుబడి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండింగ్ చేసుకోగలిగారా? లేదు. ఫాలోఅప్ లేదు, ల్యాండింగ్ లేదు, గ్రౌండింగ్ చేసుకోలే. కానీ ఇవాళ 1,35,000 కోట్ల పెట్టుబడికి ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టును ఒప్పించుకోవటం, దానికి భూసేకరణ చేయటం, చివరికి ల్యాండింగ్ చేసుకోవటం అంటే గ్రౌండింగ్ చేసుకోవటం, దాని భూమి పూజ మనం చేశారుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్ర మంత్రులు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనత. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు, నేను అప్పట్లో మిట్టలతో సమావేశం అయ్యాను కాబట్టి నా క్రెడిట్ ఇది నేనే తీసుకొచ్చాను, ఇది చంద్రబాబు నాయుడు గారు దోచేసుకుంటున్నారు క్రెడిట్ని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఎవరే ప్రాజెక్టును తీసుకొస్తున్నారో, ఎవరు ఏ రకంగా పెట్టుబడులు పట్ల వివరించారో ప్రజల కళ్ళ ముందే అంతా తెలిసిన నిజాలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టు నేనే కట్టానని చెప్తాడు, పోలవరం ప్రాజెక్టు నేనే కట్టానని చెప్తాడు, ఏది జరిగినా అది నా వల్లే అని చెప్తాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్లే అన్నీ అయి ఉంటే తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో గ్రౌండింగ్ అయిన పరిశ్రమలు ఏవి? ఇదే ఆర్సెల్ఆర్ మిట్టల్ని జగన్మోహన్ రెడ్డి గ్రౌండింగ్ చేసుకుని ఉండొచ్చు కదా. మరి 2022లో ఒకవేళ కనుక ఎంఓయూ కుదురుంటే, మిట్టల్ గారితో ఒప్పందం అయ్యి ఉంటే 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు చేసుకోలేకపోయాడు గ్రౌండింగ్? ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టి ఉంటే ఎందుకు ఓపెన్ చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా. పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసి ఉంటే ఆయనే 2023లో నీరు వదిలేసి ఉంటే అయిపోయేది కదా. ఆ ప్రాజెక్టును రన్నింగ్లో పెడితే అయిపోయేది కదా. వెలిగొండనైనా పోలవరాన్నైనా దేన్నైనా సరే రన్నింగ్లో పెడితే అయిపోయేది కదా. అంటే చేసింది శూన్యం, చెప్పుకునేది మాత్రం ఘనం. ఇది ప్రజలకు తెలియదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాజెక్టుల కోసం వెంపలపడి తీసుకొచ్చి గ్రౌండింగ్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉంటే అది మన కళ్ళ ముందు కనపడుద్ది. ఖచ్చితంగా ఎవరు ఇష్టమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారని చెప్పుకోవాల్సిందే. కానీ రియాలిటీలో కనపడట్లేదుగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చారు, కియా కళ్ళ ముందు కనపడతా ఉంది అనంతపురంలో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ తీసుకొచ్చారు, కనపడుతుంది కళ్ళ ముందు. రేపు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ ఉంటుంది, కనపడుతుంది కళ్ళ ముందు. మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ వల్ల కూడా అది కూడా నా వల్లే అంటాడు జగన్మోహన్ రెడ్డి.
ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడేమో వ్యతిరేకించారు. అది డేటా సెంటర్, దానివల్ల ఉద్యోగాలు రావు, ఏం రావు, వాటర్ వేస్తూ, పవర్ వేస్తూ, ఆ డేటా సెంటర్ పవర్ మొత్తం తీసుకుంటుంది, వాటర్ మొత్తం పీల్చేస్తుంది, గ్రౌండ్లో వాటర్ లేకుండా అయిపోతే వైజాగ్ ప్రజలకి వాటర్ కష్టాలు వస్తాయి, పవర్ కష్టాలు వస్తాయి, కరెంటు కోతలు ఉంటాయి. ఇవన్నీ ఏదో రకరకాల క్రియేషన్ తీసుకొచ్చారు. అసలు ఉద్యోగాలు కూడా పెద్దగా రావు, డేటా సెంటర్ అంటే సెక్యూరిటీ ఉద్యోగాలు తప్ప ఏం ఉద్యోగాలు ఉండవు అని మొదట్లో క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన ప్రచారాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. మళ్ళా ఇదేదో అసలుకే మోసం వచ్చేటట్టు ఉందని చెప్పేసి, లేదు అసలు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, అదానీ డేటా సెంటర్, అదే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఒకవేళ అదానీ డేటా సెంటరు అది కూడా ఎవరు తీసుకొచ్చారు, మళ్ళీ అది కూడా చంద్రబాబే. 2019 జనవరిలో ఒప్పందం అయింది, ఎంఓయూ కుదిరింది. సరే, దాన్నన్నా జగన్మోహన్ రెడ్డి గ్రౌండింగ్ చేశాడంటే అదే చేయలే. నిజానికి జగన్మోహన్ రెడ్డి గ్రౌండింగ్ చేస్తుంటే అదానీ డేటా సెంటర్ ఇప్పటికి రన్నింగ్లో ఉండాలి. కానీ ఇప్పుడు పెడుతుంది అదానీ డేటా సెంటర్ కాదు, గూగుల్ డేటా సెంటర్. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. అది కూడా ఎంత పెట్టుబడి అనుకున్నారు? 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అతి పెద్ద పెట్టుబడి, చాలా పెద్ద పెట్టుబడి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా వేదికమైన నుంచి ప్రకటించాడు. ఒకవేళ అదానీ డేటా సెంటర్ అంటే సుందర్ పిచాయ్ ఎందుకు ప్రకటిస్తాడు? అది గూగుల్ డేటా సెంటర్, అందుకని సుందర్ పిచాయ్ ప్రకటన చేశాడు. అది కూడా వస్తుంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అది వైజాగ్కి తలమానికం. ఇప్పుడు ఆర్సెల్ఆర్మిట్టర్ కూడా 1,35,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 మందికి ఉద్యోగాల అంచనా. అనకాపల్లి జిల్లాలో ఉత్తరాంధ్రకి, మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండింగ్ తీసుకొచ్చేలా నిజంగా పెద్ద ప్రాజెక్టు. ఇంకొక మాట, నిజంగా ఆర్సెల్ఆర్మిట్టర్ ప్రాజెక్ట్ని కనుక జగన్మోహన్ రెడ్డి సాధించి ఉంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పేపర్లో రాసుకుని ఉండాలిగా, ఇంత పెద్ద ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారని. మరి ఏ రోజు రాసుకోలేదే. ఆ ప్రాజెక్టు శాంక్షన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు దాన్ని తమ క్రెడిట్లో వేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు చెప్పుకోలేదు. మరి నిజంగా ప్రాజెక్టు తీసుకొస్తున్నాం అని చెప్తారు కదా. పైగా ఇంకో మాట కూడా, పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సెల్ఆర్మిట్టర్ గురించి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. అసలు ఆ ప్రాజెక్ట్ వచ్చేది లేదు, పోయేది లేదు, రాష్ట్రానికి ఎవరు వస్తారు చంద్రబాబు పరిపాలన చూసి, ఆర్సెల్ఆర్మిట్టర్ అనేది ఉట్టి గొప్పలు చెప్తుంది చంద్రబాబు ప్రభుత్వం, అది రాదు అని బల్లగుద్ది చెప్పారు. మరి వచ్చింది. రాదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రాజెక్టుని తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఏమనాలిగా? జగన్మోహన్ రెడ్డి తాపత్రయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.